మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్రంలో కొత్త రాజకీయ ఊహాగానాలకు దారితీశాయి. గతంలో మోదీ, బీజేపీలపై ప్రత్యక్ష విమర్శలకు దూరంగా ఉన్న వైసీపీ క్రమంగా తన రాజకీయ వైఖరిని మారుస్తోందా లేదా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ జరుగుతోంది. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా తలెత్తుతున్న ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల దృష్ట్యా బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు, ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు సలహా ఇచ్చే ముందు ప్రధాని తాను చెప్పిన దాన్ని ఆచరించాలని నాని అన్నారు. ప్రత్యేక విమానాలను ఉపయోగించడం కంటే మోదీ సాధారణ రైళ్లు, వాణిజ్య విమానాల్లో ప్రయాణించాలని ఆయన వ్యంగ్యంగా సూచించారు. వైసీపీ నాయకులు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ పార్టీ కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగించడమే కాకుండా పార్లమెంటులో పలు కీలక బిల్లులకు మద్దతు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో పేర్ని నాని వంటి సీనియర్ నాయకుడు ప్రధానమంత్రిని బహిరంగంగా లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీకి సంబంధించిన మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు పెరుగుతున్న తరుణంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో జగన్ ఇటీవల జరిపిన సంభాషణ కాంగ్రెస్ కు దగ్గరయ్యే అవకాశం ఉందని సూచిస్తున్న నివేదికలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. పేర్ని నాని వ్యాఖ్యలు వైసీపీ వ్యూహాత్మక పునః సమీకరణకు సంకేతం కావచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ పొత్తులను అన్వేషిస్తూనే బీజేపీ నుంచి వైసీపీ క్రమంగా దూరం కావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.